హలో నా ప్రియ విద్యార్థి, నిన్ను ఇక్కడ చూసి చాలా ఆనందంగా ఉంది. హలో టీచర్. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను నేర్చుకోబోయే కోర్స్ చాలా డిమాండ్లో ఉన్నది, ప్లస్ యూజ్ అయ్యేది కూడా. నీ ఉత్సాహం అర్థమవుతోంది. ఎందుకంటే డిజిటల్ పరివర్తన వేగంగా సాగుతున్న తరుణంలో కంప్యూటర్ అకౌంటింగ్ పాత్ర నిరంతరం విస్తరిస్తూ ఉంది. ఇది వివిధ సాంకేతిక ఆధునీకరణ దిశలో చాలా వేగంగా పెరుగుతోంది. తెలుసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంది టీచర్. అనుకుంటాను ఈ ఫీల్డ్లో మంచి ప్రొఫెషనల్స్కి ఇంకా చాలా డిమాండ్ ఉంది అని. సో ఇంకొంచెం చెప్పండి దీని గురించి. నువ్వు చెప్పింది పూర్తిగా నిజమే. ఈ పరిణామం చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు, పెద్ద కార్పొరేట్ సంస్థలు మరియు ప్రభుత్వ విభాగాలపై గణనీయ ప్రభావాన్ని చూపింది. సామర్థ్యం, ఖచ్చితత మరియు నియంత్రణ అనుగుణత అవసరం పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారాలు విస్తృతంగా అకౌంటింగ్ సాఫ్ట్వేర్లను స్వీకరిస్తున్నాయి. అయినా ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి టీచర్? భారతదేశంలో కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వివిధ రంగాలలో విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి. ముఖ్యమైన పాత్రలలో అకౌంటింగ్ స్పెషలిస్టులు, నిపుణులైన అకౌంటెంట్లు, ఆర్థిక డేటాను సమీక్షించే మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారించే ఫైనాన్షియల్ అనలిస్ట్స్ మరియు ఆడిటర్లు ఉంటారు. అలాగే జిఎస్టి అనుకూలత మరియు పన్ను దాఖాలలో నిపుణత కలిగిన ట్యాక్స్ కన్సల్టెంట్స్ కూడా అవసరం. మీరు పేరోల్ స్పెషాలిటీగా పనిచేసే అవకాశం ఉంది. ఇది ఆటోమేటెడ్ పేరోల్ సిస్టమ్లు నిర్వహించి సమయానికి ఖచ్చితమైన జీతాలు చెల్లింపుని నిర్ధారించడమే లక్ష్యం. అంతేకాక పెద్ద సంస్థలలో సమగ్ర అకౌంటింగ్ సిస్టమ్లను అమలు చేయడానికి మరియు నిర్వహించడానికి ఈఆర్పి కన్సల్టెంట్లు మరియు సిస్టమ్ అనలిస్టులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు క్లౌడ్ ఆధారిత పరిష్కారాల వైపు మళ్ళుతున్న కొద్దీ క్లౌడ్ అకౌంటింగ్ స్పెషాలిటీస్లు మరియు ఏఐ ఆధారిత అకౌంటింగ్ టెక్నాలజీలో నిపుణులుగా పనిచేసే వ్యక్తులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. చాలానే ఎక్సైటింగ్గా ఉంది టీచర్. ఇది షేర్ చేసినందుకు ధన్యవాదములు. సో ఈ కోర్స్ గురించి ఇంకొంచెం ఏమైనా చెప్పగలరా? ఖచ్చితంగా విద్యార్థి, ఈ కోర్సులో మనం బుక్ కీపింగ్ మరియు అకౌంటెన్సీతో మొదలుపెట్టి కంప్యూటర్ల ప్రాథమిక విషయాలను, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ న్యూట్ మరియు అందులోని అన్ని సాఫ్ట్వేర్లను పరిచయం చేస్తాము. అనంతరం అత్యంత ప్రాచుర్యం పొందిన అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అయిన టాలీకి మారుతాము. మీరు ఈ సాఫ్ట్వేర్లను నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్ అకౌంటింగ్ వంటి అంశాలను లోతులో నేర్చుకుంటారు. చూస్తుంటే ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంది టీచర్, నిజమేనా? లేదు విద్యార్థి, మనం ఇంకా సగం కోర్సు కూడా పూర్తి చేయలేదు. మనం ఇంకా ఈకామర్స్, జాబ్ పోర్టల్స్, టికెటింగ్, ఆన్లైన్ పేమెంట్ మరియు ప్రభుత్వ సైట్స్ని యాక్సెస్ చేయడము, ఆన్లైన్ ప్యాన్కి అప్లై చేయడం వంటివి నేర్చుకుంటాము. దీని తర్వాత మనం టాలీ అన్న సాఫ్ట్వేర్ గురించి చాలా నేర్చుకుంటాము. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, టీడీఎస్, ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, ఎంఐఎస్ తయారీ మరియు బిజీ అనొక సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేయడం నేర్చుకుంటాము. ఇవన్నిటి తర్వాత మార్క్ ఇన్వెంటరీ సాఫ్ట్వేర్, బార్ కోడ్స్, ఈమెయిల్ మరియు ఎస్ఎంఎస్ సెటప్ నేర్చుకొని అడ్వాన్స్డ్ ఇన్వెంటరీ సిస్టమ్ నేర్చుకొని జిఎస్టి టాక్సేషన్తో కోర్సును ముగిస్తాము. టీచర్, చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకొని అప్లై చేయను? మీరు ఏది గుర్తుపెట్టుకోకర్లేదు, ఎందుకంటే మీరు మీ చాప్టర్స్ని ఎన్నిసార్లైనా రీప్లే చేసుకొని మీ సొంత వేగంలో నేర్చుకోవచ్చు. ఇదే ఈ కోర్స్ యొక్క అద్భుతం. ఇది ఈ ఆర్సిటీ కోర్స్ యొక్క బ్యూటీ. సో ఇప్పుడు నేను ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ కోర్స్ని నేర్చుకోవాలనుకుంటున్నాను. అండ్ దీన్ని నేర్చుకొని నేను స్వంతంగా ఏమైనా చేయగలనని అనుకుంటున్నాను. నువ్వు చేయబోయే అద్భుతమైన పనిని చూసేందుకు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. కోర్స్ మొదలు పెడదామా? ఎస్ ప్లీజ్, నేను స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. అయితే మన కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అనే విస్తృత ప్రపంచంలోకి మునిగిపోదాం. ప్రతి కొత్త జ్ఞానం నేను ఒక అద్భుతమైన మార్గంలోకి తీసుకువెళ్తాను. రెడీ, సెట్, లర్న్.